వాటు సై అంటే సై అంటూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ రెండు సినిమాల్లో ఏది సాలిడ్ హిట్ కొట్టలేకపోయాయి. దీంతో హాలిడేస్ పై ఆశపడ్డా అక్కడ కూడా అంతంత మాత్రమే. మరోవైపు దూసుకొస్తున్న థియేటర్కల్ రిలీజ్లు ఈ క్రమంలో వచ్చే 2-3 రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ కొట్టాల్సిన పరిస్థితి. మరి భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సినిమాలు రికవరీ అవుతాయా? ఓవర్ హైప్ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలు అసలు టెస్ట్ పాస్ అవుతారా? ఆగస్టు 14న బ్రహ్మాండం బద్దలవుతుంది అనుకున్నారంతా. రిలీజ్ అయ్యే కూలీ, వార్ 2లలో దేనికదే రికార్డు క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ వచ్చిన టాక్ చూస్తే వసూళ్ల దుమ్ముదుమారం అటుంచితే మేకర్స్ దిమ్మ తిరిగిపోయే పరిస్థితి. అయితే ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను పర్లేదనిపించినా ఆ వసూళ్లు మేకర్స్ ని సాటిస్ఫై చేస్తాయా అంటే అనుమానమే. కూలీ ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నా లాంగ్ రన్ లో టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా చేరువైన వార్ 2 కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కత్తి మీద సామే. మరోవైపు సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యే సూచనలే ఎక్కువ. అంటే దాదాపు 70 కోట్లు కుమ్మరించిన నాగవంశీకి వార్ 2 ఒక పీడకలనే మిగిల్చేలా ఉంది. అయితే కాస్త శాంతించిన మహావతార నరసింహ మళ్లీ గర్జించే అవకాశం ఉండడం, మరోవైపు పలు చిన్న సినిమాలు థియేటర్లని ఆక్యుపై చేయడం వంటి వాటిని చూస్తుంటే కూలీ, వార్ 2లు గట్టెక్కడం కాస్త కష్టమే. చూడాలి మరి ఈ మండే నుండి మొదలవుతున్న అసలు పరీక్షని తారక్ తలైవాలు ఏ మేరకు పాస్ అవుతారో. For more videos like this, subscribe Big TV channel.